సంగారెడ్డి జిల్లా సంగారెడ్డి కలెక్టరేట్ ముందు తెలంగాణ రైతు సంఘం నాయకులు ధర్నా నిర్వహించారు. రైతుల దగ్గర అన్ని పత్రాలు ఉంటేనే రుణాలు ఇస్తారని, ఇప్పుడు సరైన డాక్యుమెంట్లు లేవని ఇబ్బంది పెట్టడం సరికాదని రైతు సంఘం నాయకులు అన్నారు. రైతులకు వెంటనే 2 లక్షల రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని కోరారు. చేస్తామని చెప్పారు. మరి బ్యాంకులు ఉన్నటువంటి తప్పులు కాదు, రైతు అయితే రాసుకునేటటువంటి రైతు రాసుకోలేడు. బ్యాంకులలో చేసినటువంటి అధికారులు చేసిన తప్పు కూడా ఇక్కడ ఉన్నటువంటి రైతులు చాలా ఇబ్బంది పడవలసిన పరిస్థితి ఏర్పడతా ఉంది. మరి మీ దగ్గర డేట లేదా, మీ దగ్గర రైతు భూమి ఉంటేనే రైతుకు అప్పించారు. మరి భూమి లేని తప్పులు ఉన్నప్పుడు, టెక్నికల్ సమస్యలు ఉన్నప్పుడు, ఎల్ఐ ఉన్నప్పుడు, మరణం ఏర్పడినప్పుడు రైతు రుణము ఎత్తిచ్చారు. మీరు అధికారులు అడగవలసిన పోయి రైతులకు ఇబ్బంది పెట్టేది సరి అయినటువంటి పద్ధతి కాదు. మీరు అధికారుల దగ్గర ప్రతి ఒక్క లిస్టు ఉంటుంది. రైతు అన్నప్పుడు పట్టా భూమి, పాస్ పుస్తకం అవన్నీ ఉంటేనే క్రాప్ లోన్లు ఇచ్చారు. మరి పేరు టెక్నికల్ సమస్యలు ఉన్నాయని చెప్పేసి ఆడరాక పాత గజ్జలు అన్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహారం ఉంది. కాబట్టి రైతుల దగ్గర, బ్యాంకుల దగ్గర ప్రతి ఒక్క లిస్టు ఉంటుంది. ప్రతి ఒక్క సమస్య ఏ రైతు, ఏ ఊరు, ఏ గ్రామం అనేది కూడా స్పష్టంగా ఉన్నది. కాబట్టి మీరు ఏదో ఇయ్యజాలకనే రైతులను చాలా ఇబ్బందులు పెట్టే పరిస్థితి